అగో గింతగానం నీళ్లు ఇండ్లలోకొచ్చినాయి అంటే గీదేదో నాల మీద కట్టిందో లేకపోతే షెర్ల కట్టుకున్న ఇల్లు కావచ్చని అనుకునేరు. కాదు కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూర్ల ఆడవిల్లలు చదువుకునే గిరిజన పాఠశాల. రాత్రిపూట 2 గంటలు వాన దంచి కొట్టే వరకు నీళ్లు మొత్తం బల్లెకొచ్చినాయి. గిట్లా 2 గంటల వానకే గీతీరుగా బల్లెకు నీళ్ళొత్తే 2 రోజులు వాన పడితే ఈడున్నల పరిస్థితి ఏందన్నట్టు. ఇక బడి చుట్టూతనేమో వరద నీళ్లు, మీదికెంచి కురుస్తున్న వాన నీళ్లతోని మస్తు పరేషానైనరట ఆడున్న పిల్లగాళ్ళు. ఇక అడుగు తీసి అడుగేద్దామంటే ఏడ ఏ పామొత్తదోనని బిక్కు బిక్కుమనుకుంటున్నారట. ఇక ఈ నీళ్లను చూసి ఎప్పుడు కూల్తాయో ఏందోనని ఎంబటే అండ్లున్న పిల్లగాళ్ళందర్నీ ఖాళీ చేపిచ్చి వానల్నే వేరే హాస్టల్కు తోల్కపోయినరు టీచర్లు. మొత్తం 150 మంది మీదనే పిల్లలున్నారట గీ పాడుపడ్డ హాస్టల్ల. మరి హాస్టల్ల చదువుకునే పిల్లగాండ్లంటే సర్కారోళ్ళకి చిన్న చూపో లేకపోతే పేదోళ్ళంటేనే పట్టింపు లేనితనమో తెలియదు గాని ఎన్ని సర్కార్లు మారినా హాస్టళ్ల పరిస్థితి అయితే మారుతనే లేదు. తినే తిండి కాడ్నుంచి యాది చూసినా ఒక్కటి సక్కగుండది. సాలిసాలని సౌలతులతోని ఎన్నో తీర్ల అవస్థలు పడుతున్నారు పిల్లగాళ్ళు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టున్నది తెలంగాణలున్న గురుకుల బల్ల పరిస్థితి. పేదోళ్ల కోసం గురుకుల బల్లెను తీసుకొచ్చినామని సర్కారోళ్ళు గొప్పలు చెప్పుకుండడే గాని అండ్లుండే పిలగాళ్ళు పడుతున్న తిప్పలను అర్చుకున్నటోళ్ళైతే లేరని మస్తుగా గరమైతున్నారు గీ ముచ్చట చూసిన శానా మంది పబ్లిక్. అంతే గదనొల్లా, గదేదో సినిమాల పిలగాండ్లకు ఓటు హక్కు లేదు కాబట్టి వాళ్ళను సర్కారోళ్ళు పట్టించుకుంటలేరన్నట్టు హాస్టల్లో చదువుకునే పిలగాండ్లందరూ మైనర్లే కాబట్టి వాళ్ళను పట్టించుకోవాల్సిన అక్కర్లేదనుకుంటున్నారు కావచ్చని అనబట్టిండ్రు ఇంకొందరు గీ ముచ్చట ఎరికైన పబ్లిక్.